ఏపీ రాజకీయాల్లో చేరికల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. అధికార కూటమిలో భాగమైన జనసేన ఇప్పుడు పార్టీ విస్తరణపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఇతర పార్టీల్లో అసంతృప్తితో ఉన్న బలమైన నేతలను ఆకర్షించే పనిలో జనసేన హైకమాండ్ వేగం పెంచిందనే చర్చ సాగుతోంది. ఈ బాధ్యతను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అప్పగించడంతో ఆయన కూడా రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఓ కీలక నేతను జనసేనలోకి తెచ్చేందుకు బాలినేని పావులు కదుపుతున్నారట. మరి బాలినేని చర్చలు ఫలించి ఆ నాయకుడు నిజంగానే జనసేనలో చేరబోతున్నారా? బాలినేని దూకుడుతో ప్రకాశం జిల్లా రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోనున్నాయా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చేరికల రాజకీయం వేగం పుంజుకుంటోంది. అధికార కూటమిలో భాగమైన జనసేన పార్టీ ఇప్పుడు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా దీర్ఘకాలిక రాజకీయ విస్తరణపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు అన్ని సామాజిక వర్గాలు బలమైన నాయకత్వాన్ని తయారు చేయాలి అనే లక్ష్యంతో జనసేన అధిష్టానం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఇతర పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలను గుర్తించి వారిని జనసేనలోకి ఆహ్వానించేందుకు ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే జనసేన హైకమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా చేరికలను సమన్వయం చేసేందుకు 14 మంది సీనియర్ నాయకులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఈ కమిటీకి జిల్లాల వారీగా బాధ్యతలను అప్పగించగా గ్రేటర్ రాయలసీమ ప్రాంత బాధ్యతలను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అప్పగించారు. గతంలో వైసీపీలో కీలక నేతగా పనిచేసిన బాలినేని ఇప్పుడు జనసేనలో చేరిన తర్వాత పార్టీ విస్తరణలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమతో పాటు తన సొంత జిల్లా ఉమ్మడి ప్రకాశంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రకాశం జిల్లాలో జనసేనకు బలమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేయాలంటే స్థానికంగా ప్రజలు పట్టు ఉన్న నేతలను పార్టీలోకి తీసుకురావాలని బాలినేని భావిస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్తో ఆయన చర్చలు జరుపుతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే పలుమార్లు ఇద్దరి మధ్య భేటీలు జరిగినట్లు రాజకీయ వర్గాల చర్చ జరుగుతోంది. ఆ చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని, త్వరలోనే ఆమంచి జనసేన కండువా కప్పుకునే అవకాశాలు ఉన్నాయని ప్రచారం బలంగా వినిపిస్తోంది. ఆమంచి కృష్ణమోహన్ రాజకీయ ప్రయాణం కూడా చాలా ఆసక్తికరంగా సాగింది. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన మొదట కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2000 ప్రాంతంలో వేటపాలెం జడ్పీటీసీ సభ్యుడిగా గెలిచి ప్రజాప్రతినిధిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. అనంతరం ఎంపీపీగా పనిచేశారు. స్థానిక స్థాయిలో బలమైన నాయకుడిగా ఎదిగిన ఆయన 2004 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొనిచెట్టి రోసయ్యకు అండగా నిలిచి పార్టీ బలోపేతానికి కృషి చేశారు. 2009 ఎన్నికల సమయంలో రోసయ్య చీరాల నుంచి పోటీ చేయకుండా తప్పుకోవడంతో కాంగ్రెస్ పార్టీ ఆమంచికి అవకాశం కల్పించింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఆమంచి చీరాల ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అదే సమయంలో జిల్లా రాజకీయాల్లో కీలక నాయకుడిగా ఎదిగారు. అయితే 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అప్పటి రాజకీయ పరిస్థితిలో ప్రధాన పార్టీలకు సవాలు విసురుతూ స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందడం ఆమంచి రాజకీయ జీవితంలో అత్యంత కీలక ఘట్టంగా నిలిచింది. స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలవటం చాలా అరుదైన విషయం. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆమంచి పేరు మారుమోగిపోయింది. తర్వాత ఆమంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే ఆ ప్రయాణం ఎక్కువ కాలం కొనసాగలేదు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీకి రాజీనామా చేసి మళ్లీ వైసీపీలో చేరారు. వైసీపీ అభ్యర్థిగా చీరాల నుంచి పోటీ చేసినప్పటికీ టీడీపీ అభ్యర్థి కరణం బలరాం చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఎన్నికల తర్వాత రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. టీడీపీ తరపున గెలిచిన కరణం బలరాం కొద్ది రోజులకే వైసీపీలో చేరారు. అప్పట్నుంచి చీరాల నియోజకవర్గంలో ఆమంచి కరణం వర్గాల మధ్య రాజకీయ విభేదాలు మరింత పెరిగాయి. కరణకు జగన్ ప్రాధాన్యత ఇవ్వటంతో ఈ పరిణామాల తర్వాత వైసీపీకి దూరమైన ఆమంచి వైఎస్ షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి దాదాపు 40,000కు పైగా ఓట్లు సాధించి చరిత్ర సృష్టించారు. ఏపీలో నోటా కంటే దిగువకు పడిపోయిన కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి 40,000 పైచిలకు ఓట్లు సాధించి తన సొంత బలం ఎంత ఉందో నిరూపించుకున్నారు ఆమంచి.
ఎన్నికల అనంతరం ఆమంచి భవిష్యత్ రాజకీయాలపై అనేక ఊహాగానాలు వినిపించాయి. మళ్లీ వైసీపీలో చేరతారు అనే ప్రచారం సాగింది. అయితే రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులు, అధికార ఓటమి బలపడ్డ జనసేనకు పెరుగుతున్న ప్రాధాన్యత నేపథ్యంలో ఆమంచి ఆలోచనలో మార్పు వచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అధికార కూటమిలో భాగమైన జనసేనలో చేరటం ద్వారా రాజకీయంగా మరింత అవకాశాలు ఉంటాయని ఆయన భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితిలోనే బాలినేని శ్రీనివాసరెడ్డి రంగంలోకి దిగినట్లు సమాచారం. ప్రకాశం జిల్లాలో బలమైన సామాజిక, రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఆమంచిని జనసేనలోకి తీసుకురావాలని బాలినేని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఆమంచి చేరితే ప్రకాశం జిల్లాలో పార్టీకి మరింత బలం చేకూరుతుందని జనసేన నాయకత్వం కూడా భావిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో బాలినేని కేవలం ఆమంచితోనే ఆగిపోవటం రాయలసీమ వ్యాప్తంగా వైసీపీలో అసంతృప్తితో ఉన్న పలువురు నాయకులతోనూ వరుసగా చర్చలు జరుపుతున్నట్టు ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ప్రభావవంతమైన నాయకులను జనసేనలోకి తీసుకురావడానికి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గతంలో వైసీపీలో కీలకంగా పనిచేసిన బాలినేనికి ఆ వర్గంపై మంచి పట్టు ఉండటంతో ఆయన ద్వారా మరిన్ని చేరికలు జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జనసేన ఇప్పటి వరకు ప్రధానంగా యువత, కాపు సామాజిక వర్గం, పవన్ కళ్యాణ్ అభిమానుల పార్టీగా గుర్తింపు పొందింది. అయితే ఇప్పుడు అన్ని ప్రాంతాలు, అన్ని సామాజిక వర్గాలు తన రాజకీయ విస్తరణను పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. అనుభవజ్ఞులైన నాయకులను పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా సంస్థాగతంగా బలపడటంతో పాటు భవిష్యత్ స్థానిక సంస్థల ఎన్నికలు, తదుపరి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే పునాదులు వేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.